వాయిస్ వినబడుతుంది. ఎస్ ఎస్ క్లియర్ గా చెప్పండి. కాంతికిరణ్ గారు నమస్తే సార్. ఏంటి ఈ కాక్రోచ్లు ఎవరు, ఈ కాక్రోచ్ పార్టీ పరిస్థితి ఏంటి, ఎవరిని ఉద్దేశించి మరి ఈ బీజేపీ అనుకోవాలా లేదంటే కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీని ఉద్దేశించి అన్నారనుకోవాలా, ఏమనుకోవాలి? బయట అయితే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఈ దేశం స్వాతంత్రమైనప్పటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆధారంగా ఏదైతే వాక్ స్వేచ్ఛ ఉన్నది, ఎవరైనా ఏ రకమైన మాట్లాడవచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీని ప్రపంచంలో అతి శక్తివంతమైన పార్టీ, అత్యధికంగా మెంబర్షిప్ ఉన్న పార్టీ, అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నేరుగా రాజకీయ క్షేత్రంలో పోటీ చేసి వాళ్ళతోని తట్టుకోలేక ఈ రకంగా ఏదైతే యువతని టార్గెట్ చేసి యువత మనసులో ఒక విషయాలు నాటే రీతిలో ఏ రకంగా ఆన్లైన్ పద్ధతిని వాడి సోషల్ మీడియాని ఒక అన్ఎథికల్ గా యూజ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రకంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేయడానికి ఏదైతే వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనీసం బుద్ధి తెచ్చుకోవాలి, ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి, వచ్చి ప్రజా సంక్షేమ నిమిత్తం పనిచేస్తూ ప్రజల హితం కోసము ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ వెంటనే రావాలి. లేకపోతే మీరు ప్రజాహితం కోసం మీరన్నా సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశలో పనిచేయాలి. కానీ ఈ రకంగా ఒక అన్ఎథికల్ యాక్టివిటీ తీసుకొని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిని టార్గెట్ చేయడం అనేది ఈ ప్రజాస్వామ్య విరుద్ధం. అంటే ఇది ఏదైతే కాక్రోచ్ పార్టీగా ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ ఉందో, మీ పార్టీని టార్గెట్ చేసిందని మీరు భావిస్తున్నారా? ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీని ఆ రకంగా టార్గెట్ నేను కూడా ఎవరు కూడా అనట్లేదు. కానీ ఏ రాజకీయ పార్టీలైనా సార్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్ ని ఈ రకంగా అంటే మీరు ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేసే క్రమంలో ఈ యావత్ భారతదేశ సార్వభౌత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ దేశంలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థనే ప్రశ్నించుకునే పద్ధతిలో మాట్లాడడం అనేది అన్ఎథికల్ అప్రజాస్వామ్యం. అంటే కాంతికిరణ్ గారు, ఇప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ అని రావడంతో రకరకాలుగా అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. ఇదే ఒక కాంగ్రెస్ పార్టీని, ఎంతో చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని కొంతమంది అప్పట్లో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అని మరి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంటారు? అది వ్యక్తిగతంగా వాళ్ళ విజ్ఞతకు సంబంధించిన విషయం. భారతీయ జనతా పార్టీ నేతృత్వం కానీ, భారతీయ జనతా పార్టీ ఏ సందర్భంలో కానీ ఆ రకంగా ఒక రాజకీయ పార్టీని అవమానం చేస్తూ మాట్లాడే సాంప్రదాయం కాదు. కాకపోతే దుర్మార్గం ఏంటంటే, మీరు ఏ పార్టీకి సంబంధించిన నేతృత్వం గురించి మాట్లాడుతున్నారో ఆ పార్టీ నేతృత్వం ఈ రోజు ఈ దేశ ప్రధాని ఒక ట్రైటర్, గద్దార్ అనే పదాలు వాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. భారతీయ జనతా పార్టీ ఆ రకమైన నేతృత్వాన్ని, ఆ నేతృత్వం ఒక మూర్ఖత్వాన్ని కనీసం ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని ఏ నాయకుడైతే యావత్తు భారతదేశంలో తన ఒక నేతృత్వ సామర్థ్యంతో మొన్న అటు వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ, దేశంలో దాదాపు అన్ని 3/4 రాష్ట్రాలలో అధికారంలో తీసుకొచ్చి నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఆయనని కంపేర్ చేస్తూ కొందరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఏదైతే దుర్భాష ఆడుతుందో చాలా బాధాకరమైన విషయం. ఒకటి, మే 15వ కేసు విచారణ సందర్భంగా సిజే సూర్యకాంత్ ఉన్నారు కదా, ఉపాధి లేని యువతను ఉద్దేశించి కాక్రోచ్ బొద్దింకల్లాగా ఉన్నారంటూ వ్యాఖ్యానించడాన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ మరుసటి రోజే ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, యువతను కాకుండా నకిలీ డిగ్రీలతో న్యాయ వృత్తిలో వచ్చేవారిని ఉద్దేశించి అన్నానన్నారు. అసలు ఎందుకు అలా ఆయన వ్యాఖ్యానించారంటారు? మాట్లాడిన కాంటెక్స్ట్ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అవసరం ఉంది. ఏ రకంగా అన్నాడంటే, చాలా మంది కొందరు యువకులు ఫేక్ డిగ్రీస్ తీసుకొని ఏదైతే చాలా సమాజం గౌరవం కలిగిన ఒక న్యాయ వృత్తి ఉన్నదో ఆ న్యాయ వృత్తిని బాక్ చేస్తున్నారు, దాన్ని అవమానం చేస్తున్నారు, అవహేళన చేసుకుంటారు. ఈ చట్టసభలకు వచ్చి కనీస లా డిగ్రీ ఒక కనీస అవగాహన, న్యాయ వ్యవస్థ ఒక అవగాహన లేకుండా వాళ్ళు ఏ రకంగా అయితే మాట్లాడి అత్యున్నతమైన న్యాయపీఠం వాళ్ళు అవమానం చేసినట్టు మాట్లాడి కొన్ని దాఖలాలను రెఫర్ చేసుకుంటా వారు ఈ రకంగా సమాజంలో ఏదైతే నెగిటివ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, దొంగ సర్టిఫికేట్లు తీసుకొని చలామణి అయ్యేది మేము
మేము న్యాయవాదులకు చలామణి అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించుకుంటూ వారు మాట్లాడారు. స్పష్టంగా నెక్స్ట్ డే రోజే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే అనే విద్యార్థి ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించాడు. అతనే ప్రారంభించారంటారా, వాళ్ళ వెనకాల ఎవరన్నా ఉన్నారని మీరు భావిస్తున్నారు? ఇక అది ఆయన వెనక ఎవరున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఆయన స్పష్టంగా అడ్వకేట్ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ వచ్చిన జడ్జి అన్న మాట విన్న తర్వాత ఈయన కూడా ఆ పూర్తికి అంటే ఆ దొంగ సర్టిఫికేట్ తీసుకొని ప్రొఫెషనల్ అయిందేమో, అందు గురించే దాన్ని స్పందించుకుంటున్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. రైట్, కాంతికిరణ్ గారు మళ్ళీ మాట్లాడతారు సార్, అందుబాటులో ఉండండి. మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. లక్ష్మణ గారు నమస్కారం. ఏంటి సార్, సెక్యులర్లు, సోషలిస్టులు, డెమోక్రటిక్లు, లేజీలు అనేది పార్టీ నినాదం అంట. ఈ కాక్రోచ్ పార్టీ నినాదం కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగిగా, సోమరిగా నిత్యం ఆన్లైన్లో ఉండేవారు ఈ పార్టీలో సభ్యులుగా చేరవచ్చునని వాళ్ళు వ్యంగ్యంగా కూడా అన్నారు. ప్రారంభమైన 48 గంటల్లోని పార్టీకి సంబంధించిన వెబ్సైట్ గీతం కూడా విడుదలైంది. ఎలా చూస్తారు ఈ కాక్రోచ్ పార్టీ ఏంటి, ఎవరి గురించి ఇది ఉందంటే ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అదే కాకుండా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఏదైతే దాంతో సోషల్ మీడియాలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆల్రెడీ సిజే గారు ఏదైతే మాట్లాడినరో, యువకులు ఆ సోమరిపోతులు లేకపోతే ఎప్పుడు ఫోన్ చూస్తారు, వాళ్ళకి తెలియలేదు అని చెప్పడం ఏదైతే మాట్లాడిండ్రో, ఇమీడియట్ గా మళ్ళీ ఆయననే సవరణ చేసుకొని నేను దానికి అనుకోలేదు, నేను ఏదైతే దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఉండాలని అన్నాడంటే, ఆయన ఆల్రెడీ ఒక జడ్జి, ఆయనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, మంచి తెలివిపరుడు. అవసరం అనుకుంటే ఈ దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు యువకులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను అని ప్రత్యేకంగా అనేది ఉండే. మొత్తానికి యువకులంతా అదే టైప్ అనే రంగంగానే మొత్తానికి యువకులు ఈ రోజు రివోల్ట్ అయినరు. దాంతో పాటు వాళ్ళు పెట్టిన 5 పాయింట్స్ మీరు చూసుకోండి. మొత్తానికి అదంతా కూడా రేపు అవసరం అయితే ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని, లేదు అనుకుంటే ఇప్పుడు ఎవరైతే జడ్జిలు రిటైర్ అయితే వాళ్ళకి పదవులు ఇచ్చి నరేంద్ర మోదీ బీజేపీలో జాయిన్ చేయడము, తర్వాత ఇంకా చాలా చాలా ఒక 5 పాయింట్స్ వాళ్ళు చాలా బాగా పెట్టిండ్రు. అది ఆ పాయింట్స్ కూడా పర్ఫెక్ట్ గా బీజేపీకే వర్తిస్తాయి అవి. అండ్ మోర్ ఓవర్, ఇంతకుముందు మన క్రాంతి కిరణ్ గారు మాట్లాడుతూ మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వలే. ఎందుకంటే ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అన్నారు. రాహుల్ గాంధీని పట్టుకొని నువ్వు ఏ కులము, ఎవరికి పుట్టినావు అని అడిగినారు. అంటే బీజేపీలకు ఇంత ఇంగిత జ్ఞానం లేదు. మొత్తానికి ఇప్పుడు బీజేపీలు ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ నువ్వు ఎవరికి పుట్టినావు అని, అమిత్ షాని నువ్వు ఎవరికి పుట్టినావు అంటే ఎవరు చెప్పాలి? వాళ్ళ అమ్మ చెప్పాలా, కరెక్ట్ వీడేరా మీ అయ్యా అని, అంటే వీడేరా మీ నాన్న అని. అట్లా చెప్తేనే కానీ తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళకి తెలుసా ముందే వీళ్ళ నాన్న ఎవరు అనేది? అయినంత మటుకు బీజేపీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని కానీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడడం. ఈ కాక్రోచ్ వెనకాల అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని దేశాల్లో కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తుందని, ఈ కాక్రోచ్ వెనకాల ఏమైనా కాంగ్రెస్ ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. అనేక మంది విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీనిలో వాస్తవం ఏమైనా ఉందంటారా? ఏమి లేదు, కాంగ్రెస్ పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు. ఈ రోజు ఎవరైతే యువకులు వాళ్ళు టెన్షన్ వచ్చి ఈ రోజు మమ్మల్ని పనికిమాలినోళ్ళు అంటారా, చాతగానోళ్ళు అంటారా అనే రకంగానే వాళ్ళు మొత్తానికి బయటకు వచ్చిండ్రు. ఆన్లైన్ లో ఇంత పర్ఫెక్ట్ ఉందంటే నేను నిజంగా కూడా వాళ్ళు పార్టీ పెట్టాలని, లేకపోతే రేపు తమిళనాడులో ఎట్లయితే జరిగిందో అట్లా యువకులంతా ముందుకు రావాలి, తెలంగాణలో కూడా అట్లా నడిపేయాలనే రకంగా నేను ఆలోచిస్తున్నా. అవసరం అయితే భారతదేశం అంతా కూడా యువకులు ఎవరైతే మేధావులు ఉన్నారో, మేధస్సున్నోళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజంగా ఖచ్చితంగా ఇది ఇట్లనే ఫాలో చేయాలా. పర్ఫెక్ట్ గా అవసరం అనుకుంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనర్థాలని, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దేశం కోసం ధర్మం కోసం అంటారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం కోసం ధర్మం కోసం అనేది కూడా పక్కన పెట్టేసిండ్రు. కానీ మొత్తానికి నరేంద్ర మోదీ, అమిత్ షా అండర్లోనే వాళ్ళ కంట్రోల్లోనే ఈ రోజు బీజేపీ నడుస్తుంది. వాళ్ళ చెప్పింది చెప్పినట్టు కూడా ఉండడం లేదు. కాదు సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అయితే కొన్ని ఆరోపణలు మీరైతే